ఏమండి పాస్టర్ గారు, మనిషి చనిపోయిన తర్వాత శరీరము మట్టిలో కలిసిపోద్ది కదా, ఎలా లేస్తాడు? ఒకవేళ మనిషి బాడీ ఉంటే, శరీరం ఉంటే ఒకవేళ బాడీని లేపవచ్చు, బ్రతికించవచ్చు. బాడీ లేకుండా మట్టిలో కలిసిపోతే తగలబెట్టినా బూడిదయ్యి మట్టిలో కలిసిపోతాడు, సమాధిలో పెట్టినా మట్టిలో కలిసిపోతాడు. ఎలా లేస్తారండి? దేవుని స్తోత్రం. మరణము శరీరానికే కానీ ఆత్మకు మరణం లేదు. దేవుని స్తోత్రం. ఇది అగ్నిలో వేసినా చావదు, నీళ్ళలో వేసినా చావదు, ఆత్మకు మరణం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో వేసినా చావది ఆత్మ, నీళ్ళలో వేసినా చావది ఆత్మ, శరీరానికే ఈ మరణం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని మరణించిన వారి ఆత్మ ప్యారడైజ్ మూడో ఆకాశానికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు కనబడుతుంది ఒక ఆకాశం, మధ్యలో ఒక ఆకాశం ఉంది. మూడో ఆకాశంలో ఆత్మల లోకం ఉంది. అక్కడ దానికి బైబిల్లో పౌలు గారు రాస్తాడు కొరింథీ పత్రికలో, 14 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి మూడో ఆకాశానికి వెళ్ళాను. అతను ఆత్మతో వెళ్ళాడో తెలియదు, శారీరకంగా వెళ్ళాడో తెలియదు అని రాస్తాడు. అక్కడికి వెళ్ళి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు భక్తులందరినీ చూశాడు. దేవుని స్తోత్రం. అందుకని తెగించి భూలోకమంతా సేవ చేశాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తుని విశ్వాసం ఉంచి కడవరకు విశ్వాసం కలవారై మరణిస్తే మూడో ఆకాశానికి వెళ్ళిపోతాం, శరీరం మట్టిలో కలిసిపోతాం. ప్రభు వచ్చే వేళ మన ఆత్మను వెంట పెట్టుకొచ్చి ఎక్కడ మనం సమాధి చేశారో సమాధిలోని పంపుతాడు ఆత్మ. ఈ ఆత్మ వెళ్ళి మరొక శరీరము ధరించుకుంటుంది, అదే మహిమ శరీరం అంటారు. ఇది ఎలా సాధ్యం అంటారు కొంతమంది. ఇది ఎలా సాధ్యం? గోధుమ గింజో, మిరప గింజో, పత్తిత్తనో భూమిలో పెట్టాం. నువ్వు 5వ రోజు పోయి చూస్తే ఆ విత్తనం పగిలిపోయి దానిలో నుంచి ఒక క్రొత్త మొలక వస్తుంది. విత్తనం పెట్టావు కానీ విత్తనములో వచ్చే మొలకను మానవుడు ఏమైనా సృష్టించాడా? లేదు. మానవుడు ఏమైనా సృష్టించాడా? పత్తిత్తనం పెట్టి వచ్చావు, 5వ రోజు పోయి చూసావు, దాంట్లో ఆ విత్తనం పొట్లిపోయింది, దానిలోంచి మొలక వచ్చింది. ఆ మొలకను నువ్వేమైనా సృష్టించావా?